అందరికీ నమస్కారం. వెన్నెల్లో చింతమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ డాక్టర్ సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథల నుంచి పిల్లేటి సొగసులు. సాయంకాలం స్కూల్ నుంచి నేను చిన్నారి ఇంటికి వచ్చేటప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఈ వారం మా స్కూల్లో క్లాసులు తుడిచే డ్యూటీ మా స్క్వాడ్ది. ఈవేళ నాకు కుసుమకి పడింది ఆ డ్యూటీ. క్లాసు రూమ్ అంతా తుడిచి కాగితాలన్నీ ఏరి పెద్ద కాగితంలో చుట్టి స్కూలు మూలగా ఉన్న కుండీలో వేసేటప్పటికి ఇంతసేపు అయింది. మేం పిల్లలందరం డ్యూటీలు చేసేసి ఇళ్ళకెళ్ళిపోయాక మా పెద్ద సిస్టర్లు వచ్చి అన్ని క్లాసులు చూస్తారు. ఎక్కడ ఒక్క కాగితం కనపడ్డా పొద్దున్నే నోటీస్ బోర్డులో పెట్టేస్తారు. వి సుశీల, పి కుసుమ, రోజ్ స్క్వాడ్, 4th క్లాస్, బి సెక్షన్ అని. ఇంకా ఎంతమంది నన్ను అడుగుతారో చెప్పలేను, నీది రోజ్ స్క్వాడా అని. ఆ అవమానం భరించడం కష్టం. అందుకే మళ్ళీ మళ్ళీ చూస్తూ తుడిచేటప్పటికి ఇంతసేపు అయ్యింది. చిన్నారికి ఏం లేవుగా ఈ బాధలు. మా స్కూల్లో 3వ క్లాస్ వరకు డ్యూటీలు ఉండవు. 4వ క్లాస్ నుంచే ఈ బాధలన్నీను. ఇంటికి వచ్చేటప్పటికి అమ్మ చెరో ప్లేట్లో 2 దోశలు పెట్టి పంచదార వేసి పైన మూతలు పెట్టి ఉంచింది. ఇంత కష్టం చేసి వచ్చాక 2 దోశలు ఏం సరిపోతాయంటే అమ్మ వినిపించుకోదు. ఆవిడెవరో ఏ పని లేనట్లు అస్తమానం ఆంధ్రప్రభలో చెప్తుందట, పిల్లలు పిల్లల్లాగా టిఫన్లాగా తినాలని. అందుకే అమ్మ సాయంత్రం టిఫను పెట్టనట్లుగా పెడుతుంది. అలా తింటేనే తను కేకేయగానే రాత్రి అన్నాలకి పరిగెత్తుకుంటూ వస్తారంట. బుజ్జికి కూడా నాతో పాటే పెట్టుంటే ఎలాగోలా ఇంకో సగం దోసైనా సంపాదించుండేదాన్ని. కానీ ఈవేళ నాకు స్కూల్లోనే ఆలస్యం అయిపోవడంతో వాళ్ళిద్దరూ ఈ పాటికే తినేసి ఆడుకోవడంలో పడ్డారు. ఈ అందరికీ ఒకటే రూలుతో నాకెంత అన్యాయం జరుగుతోందో ఎవరికీ తెలిసి రావట్లేదు. ఈసారి అమ్మ నాకేదైనా పని చెప్పినప్పుడు చెప్తా ఆవిడ గారికి, అందరం ఒకటే కదమ్మా, పోనీ బుజ్జి చేత చేయించుకో ఇవాల్టికి అని. గబగబా హోంవర్క్ పూర్తి చేసేసుకుంటే ప్రమోదక్క వాళ్ళ ఇంట్లో తొక్కడు పిల్ల ఆడుకోవచ్చు కదా అని పుస్తకాలు తీయబోతుంటే నాన్న రోజు కంటే తొందరగా ఇంటికి వచ్చేశారు. స్కూల్లో డ్యూటీలు చాలవన్నట్లు మా అమ్మేమో ఇంట్లో కూడా నాకే డ్యూటీ. అదేమిటంటే ఇంటికి ఎవరొచ్చినా నేను కానీ బతికుంటే మంచినీళ్ళు నేనే తెచ్చివ్వాలి. నే లేకపోతే చిన్నారి, అది లేకపోతే ఇందు. తనకున్న పని తినకున్నా తప్పదురా అని అమ్మ రోజు అంటుందిగా. మరిప్పుడేమో 2 దోశలు తిన్నాక అస్సలు తప్పదుగా. చచ్చినట్లు లేచి పెద్ద గ్లాసుతో మంచినీళ్లు తెచ్చాను. మంచినీళ్లు తాగి నాన్న అడిగారు, అమ్మేదే నాని పిలు. అమ్మ చిన్నారి పెరట్లో అనప్పాదు నీళ్ళగది మీదకి ఎక్కిస్తున్నారు నాన్న అని. అమ్మా నాన్న పిలుస్తున్నారే అని అక్కడి నుంచే కదలకుండానే కేక పెట్టాను, ఎక్కడున్నా వినిపించేలా. ఆహా, మీరు రోజు ఇలా పెందరాలే కొంపచేరితే జడివానలు కురిసి గుంటూరు బావుల్లో ఇంకో అడుగు పైకి నీళ్ళన్నా ఊరుతాయేమో అంటూ ఒక పెద్ద గ్లాసు కాఫీ ఇచ్చి మళ్ళీ వెళ్ళి సరంజామాతో సహా వచ్చి కూర్చుంది. సరంజామా అంటే కత్తిపీట, దొండకాయలు, 2 పళ్ళాలు అన్నమాట. అమ్మ ముచికలు కూడా నేల మీద తరగదు, వాటికో ప్లేటు పెడుతుంది. ఏమిటి విశేషం? వస్తూనే నా గురించి అడుగుతున్నారు. మీ నాన్నగారితో కబుర్లు చెప్పుకోకుండా నాన్న అన్నారు. నేనెప్పుడు పిలిచినా కత్తిపీటతో సహా వస్తావేమిటే హడలిపోయేలాగా? ఊరికే రావచ్చుగా పిలిచినప్పుడు. ఏమో, ఎవరి జాగ్రత్త వాళ్ళది. ఈ వెధవ దొండకాయలు 1 గంట సేపు తరగాలి, 2 గంటల సేపు వేయించాలి. అయినా మీతో చేతులు కబుర్లు చెప్పవుగా. అమ్మ చకచకా తరుగుతూనే ఉంది. అవును, ఇవాళ ఆఫీసులో స్వామినాథన్ గారు అడిగారు, మీ ఆవిడ జ్వరం ఎలా ఉందయ్యా అని. నీకు జ్వరం వచ్చిందని వెళ్ళి ఆయనతో చెప్పకపోతే నాకు చెప్పొచ్చుగా ముందస్తుగా. ఏం చెయ్యాలో తోచక అటూ ఇటూ చూస్తుంటే, అమ్మాయి ఆరోగ్యం పట్టించుకోకపోతే ఎలాగయ్యా, శిశింద్రి లాంటి 4 పిల్లలతో ఒక్కత్తి ఎలా వేగుతుంది అని నన్నే గదమాయించారు. అవునులేండి, నాకు వేరే పనేం లేదు. వెళ్ళి మీ స్వామినాథన్ గారికి చెప్పుకోవడం తప్ప నాకు జ్వరం వచ్చిందని. నిన్న వాళ్ళింట్లో పేరంటానికి నాకు వెళ్ళాలనిపించక ఈ పెద్ద దయ్యాన్ని బుజ్జిని పంపాను. అక్కడ ఇది ఏం వాగిందో మరి. నాకైతే ఒళ్ళు మండిపోయింది. నువ్వే కదమ్మా మీ అమ్మ రాలేదేమంటే ఒంట్లో బాగుండలేదని చెప్పమన్నది. తీరా ఒంట్లో బాగోలేదని చెప్తే ఏం బాగోలేదు, ఎందుకు బాగోలేదు అని అడుగుతారని జ్వరం వచ్చిందని చెప్పా.
అది కూడా తప్పైపోయిందా తల్లి? నేనా ఊరికే మాటలు పడేదాన్ని, అందులో నాన్న అక్కడ ఉండగా. మొన్న పాపం ఆయన నాతో స్వయంగా చెప్పారు కదా, మా అమ్మాయి పెద్ద మనిషి అయ్యిందోయ్, శుక్రవారం సాయంత్రం మీ ఆవిడని పిల్లల్ని పేరంటానికి వెళ్ళమని చెప్పు అని. నీకా సంగతి చెప్పానా లేదా? ఒక్కసారి తొంగి చూసొస్తే నీ సొమ్మేం పోయింది? అప్పుడప్పుడు నాన్నకు కూడా కోపం వస్తుందన్నమాట. నన్ను పంపించమని మీకు ఆయన ఆర్డర్ వేశారు, నన్నేమో వాళ్ళ వంటావిడ వచ్చి పిలిచి వెళ్ళింది. ఇలాంటి పిచ్చి పిచ్చి పేరెంటాలు ఆవిడ చేస్తే చెయ్యొచ్చుగాక, మీతో చెప్పటానికి ఆయనకెంత సిగ్గులేదో. వంటావిడ పిలుపులకి పిల్లలు వెళ్తే చాలదేంటి? అయినా మరి కొంపలేం మునగలేదులేండి. 5 రూపాయలెట్టి వెండి గ్లాసు కొని డబ్బాడు కజ్జికాయలు చేసి బుజ్జిని నానిని పంపించాను. దీనికి బాబాయ్ గారు ఇల్లేరమ్మా అని పేరు ఊరికే పెట్టారా? 9 దాకా అక్కడే డేకి అందరి కాళ్ళకి పసుపులు అవి రాసి అప్పుడు కొంప చేరింది. బుట్టెడు శనగలు, లడ్డూలు, చిమ్మిలి, చెక్కిలాలు అన్నీ మోసుకొని. మీకు తగ్గ కూతురే, ఎక్కడ సందడి కనపడితే అక్కడ ఆగిపోతుంది. తెలియని వాళ్ళెవరైనా చూసి ఏ పని వాళ్ళ పిల్లో అనుకునుంటారు. అమ్మతో అసలు నాకు ఇక్కడే గొడవ వస్తుంది. ఎక్కడ పేరంటమన్నా వెళ్ళదు. నాన్నతో సినిమాకైతే మాత్రం రెడీ. పేరంటం ఎలా మానేయాలా అని తను ఆలోచిస్తుంటే నేనే ఉపాయం చెప్పాను. నేను బుజ్జి వెళ్ళొస్తాంలే అమ్మా, మామి అడిగితే నీకు జ్వరం వచ్చిందని చెప్తాను అని. ఇంత కూడా విశ్వాసం లేకుండా మళ్ళీ నన్నే అంటోంది. అసలు మామీకి సాయం చేయమని చెప్పింది కూడా ఈవిడగారే. భయపడట్టుగానే నేను పేరంటానికి వెడుతూనే అడిగింది మామి, అమ్మ రాలేదా నాని అని. అప్పటికే ఆలోచించి పెట్టుకున్నా కాబట్టి తడువుకోకుండా చెప్పేశాను. లేదు మామీ, అమ్మకి నువ్వు గింజలు వేగే జ్వరం, అస్సలు లేవలేకపోయింది. వంట కూడా నేనే చేసి వచ్చా అని చెప్పా. అబ్బో, వేలెడు లేవు, వంట కూడా చేశావుటే, ఏం వండావేమిటి? ప్రమోదక్క వాళ్ళ అమ్మగారు అడిగారు. తేలిగ్గా అయిపోతుందని కంది పచ్చడి చేసి ఉల్లిపాయల పులుసు చేశానని చెప్పాను. 10 మందిలో తక్కువగా చెప్పకూడదు కదా. ఇందులో నవ్వేందుకేముందనో మరి వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు. నాని, నువ్వు అందరికీ పసుపు బొట్టు కనుక్కోమ్మా అని మిగతా వాళ్ళతో కబుర్లలో పడిపోయింది. నేను వంట చేశానని చెప్పబట్టే కదా నాకంత ముఖ్యమైన పని అప్పచెప్పింది. ఏమీ చెప్పకుండా చిన్నారిలా మొంగిలా ఉంటే ఎలా తెలుస్తుంది ఎవరికైనా? పాపం మైథిలక్క పూల్జడ వేసుకుని కుర్చీలో కూర్చుంది. హారతిచ్చే వరకు లేవకూడదట కదా. నేనే పరిస్థితుల్లో అంతసేపు ఉండిపోయానో తెలుసుకోకుండా ఇంటికి రాగానే ఈవిడగారు కేకలొకటి. ఏ పని చేయకుండా, ఏవీ వినిపించుకోకుండా నెత్తిమీద నీళ్లకుండెట్టుకు తిరిగే చిన్నారమ్మగారి పనులు అందరికీ బానే ఉంటాయి. అందరి పనులు అల్లుకు చేసే నాకే అన్ని తిట్లూను. ఇంతలోకి మళ్ళీ నాన్నకి గుర్తు వచ్చినట్లుంది. అవును, ఇంతకీ నువ్వెందుకు వెళ్ళలేదు? మళ్ళీ మొదలెట్టారు. ఎందుకో వెళ్ళలేదు. మీకు తెలుసుగా నేను పేరంటాలకు వెళ్ళనని. ఎంత చెప్పినా మీకెలాగూ అర్థం కాదు. అమ్మ విసుక్కుంది. అమ్మ చెప్పలేకపోతోందని నాకు అర్థమైపోయింది. ఎలా వెళ్తుంది నాన్న అమ్మ? పాపం గ్లాస్గో చీర కట్టుకొని సన్న గొలుసేసుకొని అక్కడ మామీలంతా సినిమాలో మల్లీశ్వరి వాళ్ళ అమ్మలాగా ఎన్ని వస్తువులు పెట్టుకొచ్చారో. వాళ్ళ మధ్యలో కూర్చోవాలంటే అమ్మకి ఎలా ఉంటుంది? నువ్వు నోరు మూసుకోవే ఆరిందా గోవిందమ్మ. 10 మంది పెట్టు, నువ్వెళ్ళొచ్చావుగా. ఏదో ఒంట్లో బాగాలేదని చెప్పవే అంటే ఉన్నవి లేనివి వాగొచ్చి నా ప్రాణం మీదకి తెచ్చావు. అమ్మ మళ్ళీ నన్నే కోప్పడింది. అప్పుడు అర్థమైంది మా మహానుభావుడు నాన్నకి అమ్మ పేరెంటాలకి ఎందుకెళ్ళదో. వాళ్ళైతే మల్లీశ్వరి వాళ్ళ అమ్మల్లా ఉంటారు కాబట్టి నగలు కావాలి కానీ నీకెందుకోయి నగలు? అంతగా అయితే మా అమ్మ వడ్డానం పెట్టుకెళ్ళొచ్చుగా, మించిపోయిందేముంది? ఈవేళైనా ఆ వడ్డానం పెట్టుకుని ఒక్కసారి వెళ్ళిరా పాపం, బాగుండదు వెళ్ళకపోతే. నాన్న నచ్చచెప్పబోయారు. అస్సలు మాట్లాడకండి, మీరిద్దరూ ఇలాగే అక్కర్లేని విషయాల్లో కలుగజేసుకొని నాకు చిరాకు తెప్పిస్తారు. నేనేమన్నా ఈ పీనుగు దగ్గర అన్నానా నా నగలు లేవని, పేరంటాలకు వెళ్ళనని? మీరేమో మీ అమ్మగారి గుర్తని చెప్పి ఆ వడ్డానం చెరిపించి ఏవీ చేయించుకోనీరు. అవసరాలకి బ్యాంకులో పెట్టుకునేందుకు తప్ప ఇంకెందుకు పనికిరాదు. నా నడువుకెప్పుడో పట్టడం మానేసింది. చేతులకు ఓ 4 జతల గాజులు లేక, మెడలో ఓ చంద్రహారం అన్నా లేక,
వడ్డానం తగిలించుకెళ్తే నలుగురు వెనకలన్నా నవ్వుకోరు. చెవులకి లేవు, ముక్కులకి లేవు, పీతురు కాళ్ళకి పిల్లేళ్ళని మరీ కాదనుకుంటే మీరే ఒకసారి వెళ్ళిరండి వాళ్ళ ఇంటికి. మగాళ్ళకైతే పెట్టుకున్న వస్తువులను బట్టి అంతస్తులు అంచనాలెయ్యరు కదా. మీకు ఈ కథ నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.